పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ప్రయాగల గురించి చెప్పుకుంటున్నాం. హరిద్వార్ నుంచి మనం కేదార్నాథ్ దాకా వెళ్ళాలి అంటే 5 ప్రయాగల్ని దాటుకుని వెళ్ళాలండి. ప్రయాగ అంటే 2 నదులు కలయిక. గంగా నది, గంగోత్రిలో పుట్టిన గంగ హరిద్వార్కి చేరే లోపల అలకనందని, భగీరథిని కలుపుకుంటుంది. ఈ కలయిక ఈ 5 ప్రయాగల్లోనూ కలుస్తూ ఉంటాయి. ఆ కలవడాన్ని ప్రయాగ అంటారు. ఈ ప్రయాగలో స్నానం చేయటము, పెద్దలను తలుచుకోవటము, భగవంతుడిని తలుచుకోవటము చేస్తే మనకి ప్రతి దాంట్లో మనకి పుణ్యం అని చెప్తారు. కానీ ఈ ప్రయాగల్లో మాత్రం మన పైన 7 తరాలకి, మన తర్వాత 7 తరాలకి కూడా మనం చేసిన ఈ యాత్ర ముడుతుందట. అంటే ఈ యాత్రాఫలం ఉంటుంది కదా, ఆ యాత్రాఫలం ఈ 5 ప్రయాగల్లోనూ స్నానం చేసి దండం పెట్టుకోవటం జరిగితే ఆ యాత్రాఫలం అంతా కూడా మొత్తం ఈ 14 తరాలకి వెళ్తుందంటే. ఎందుకంటే హిందువులము అంటేనే ఆ హిందూ ధర్మంలో పునర్జన్మ అనేది తప్పనిసరిగా నమ్మాల్సిన విషయం మనకి. అలాగే కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మలు కొంత భాగం తగ్గడానికి కూడా కొంత దాన్ని ఇప్పుడు పెద్ద పెద్ద కర్మలు పాపాలు చేసిన దీనికి ఆ కర్మ రిటర్న్ అయ్యేటప్పుడు మనకి చాలా బాధిస్తుంది. అంటే మండు టెండలో మనం వీధిలో నడుస్తూ ఉంటే చెప్పులు గొడుగు లేకుండా కాళ్ళు ఎలా కాలుతాయో కర్మ కూడా మనని అలాగే బాధిస్తుంది. కానీ దేవుణ్ణి తలుచుకుని, ఇలా మంచి నదుల్ని తలుచుకుని, హిమాలయాల్ని తలుచుకుంటూ, శివుణ్ణి తలుచుకుంటూ మనం కొంచెం ఈ ముందుకు వెళ్ళగలిగితే, అంటే పాజిటివ్ ఎనర్జీస్ని, ఇది దేవుడు భగవంతుడు అనంటే ఒక ఆకారం గురించి ఆలోచించద్దు. మనం ఆలోచించకుండా నిర్గుణ స్వరూపుడు ఆయన, అందరికీ తెలిసిన విషయమే. ఆయనకేం గుణాలు లేవు, రూపాలు లేవు. ఆయన రూపం లేనివాడు, గుణం లేనివాడు. కానీ ఎటొచ్చి ఆ నిర్గుణ స్వరూపుడికి ఒక స్వరూపాన్ని మనం మానసికంగా ఇచ్చుకుని ముందుకు వెళ్ళటం వల్ల మనకి చెప్పులు వేసుకుని గొడుగు పట్టుకుంటే మండుటెండలో నడిచేటప్పుడు ఎలాంటి చల్లదనం ఉంటుందో అలాంటి చల్లదనం వస్తుంది అని చెప్తారు ఈ 5 ప్రయాగల్ని దర్శించటం వల్ల. ఇందులో 5 ప్రయాగలు ఏవేవి అంటే దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, విష్ణుప్రయాగ, నందప్రయాగ. ఈ 5 ప్రయాగల్లో కూడా ప్రతి ప్రయాగలోనూ శివాలయం ఉంటుంది. మనకి అక్కడ శివలింగం కనిపిస్తూ ఉంటుంది, చిన్న శివాలయాలు ఉంటాయి. ఈ ఆలయాల్ని దర్శనం చేసుకుని నెమ్మదిగా కొంచెం ముందుకు వెళ్తే మనకి గుప్త కాశీకి వెళ్తాం. చూడండి ఎన్ని కాశీల్ని తలుచుకుంటున్నామో ఈ కార్తీక మాసంలోనూ. గుప్త కాశీకి వెళ్తాం. అసలు కేదారేశ్వరుడిది ఒక చిన్న పురాణ కథ ఉంటుంది. ఆ పురాణ కథని మనం మళ్ళీ వచ్చే దాంట్లో చెప్పుకుందాం. ఈ గుప్తకాశీ వరకు మనం ప్రయాణం చేయాలి అంటే ఈ మొత్తం ప్రయాగలన్నింటినీ దాటుకుని రావాలి. ఈ ప్రయాగల్లో మీకు నది ఎలా కనిపిస్తూ ఉంటుందంటే ఒక్కొక్క చోట నీలపు రంగు, ఒక్కొక్క చోట ఆకుపచ్చటి రంగు, ఒక్కొక్క చోట మట్టి రంగు, అలా రకరకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అసలు అద్భుతంగా అనిపిస్తుంది. గంగోత్రి కానీ యమునోత్రి కానీ మనం దర్శనం చేసేటప్పుడు ప్రకృతిని ముందు ముఖ్యంగా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. అంటే 2013 తర్వాత వెళ్ళే వాళ్ళకి భయం కూడా వస్తోందని వింటున్నాను. నేను 2013 తర్వాత ఇంతవరకు వెళ్ళలేదు. 2019 దాకా హరిద్వారు, ఋషికేశ్ చూశాను. కానీ ఆ తర్వాత నేను హరిద్వారు, ఋషికేశ్ కూడా చూడలేకపోయాను. ఈ భయం లేని తనంతో చూశాను నేను. అందుకని నాకు ఇప్పటికీ ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నిత్య నూతనంగానే ఉంటాయి. కళ్ళు మూసుకుని ఒక 10 నిమిషాలు నేను ప్రయాగలో కూర్చుంటే ఏ ప్రయాగైనా సరే, బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు దేవప్రయాగ వస్తుంది, ఈ గుప్తకాశీకి వెళ్ళేటప్పుడు కర్ణప్రయాగ వస్తుంది, రుద్రప్రయాగ వస్తుంది. ఈ ప్రయాగలన్నీ దర్శనం చేసేటప్పుడు వచ్చిన అనుభవం మాత్రం చాలా మంచి అనుభవం. ఆ నదులు ప్రవహించే చోట్లో ఒక చిన్న దేవాలయము, చుట్టూ మంచు కురిసే పర్వతాలు, ఇవన్నీ చూస్తూ ఈ ప్రయాణం నేను అనేక సార్లు చేశాను. చాలాసార్లు చేయటం వల్ల ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటుంటేనే నాకు అసలు మాటలు కూడా రావటం లేదు. అంత బాగుంటుంది మాట. ఇది మరొక ఎపిసోడ్లో మనం గుప్తకాశీ గురించి చెప్పుకుందాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.